లీనా, నేను చూద్దామని వచ్చాను. మీరెక్కడికి వెళ్ళారు? నేను సమీర్ని తీసుకుని బయటికి వెళ్ళొస్తున్నాను. ఈ షాప్ను పెద్దది చేస్తున్నట్టున్నారుగా. పెద్దదిగా చేస్తున్నాం, కానీ ఇంకా చాలా పనుందిలే. ఏమైంది? ఒకళ్ళు డబ్బులు ఇస్తానన్నారు, కానీ లాస్ట్ మినిట్లో ఇవ్వలేదు. డబ్బులు అక్కడ ఇక్కడ అప్పు చేసి చేయడానికి కొంచెం కష్టంగా ఉంది. దొరుకుతుంది అనుకున్న డబ్బు లాక్ అయిపోయింది. అన్నీ టోటల్గా పోయాయి. నన్ను ఎగతాళి చేయడానికి జనాలకి మళ్ళీ కారణం దొరికింది. అయ్యో, ఈ ఊళ్ళో మాట్లాడడం గురించి మనం అసలు ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఇంకా ఏం చేయాలో ఆలోచించండి. వేరే రకంగా అరేంజ్ చేయొచ్చుగా. అది ఆలోచించి చూసా, ఏమీ ప్రయోజనం లేదు. బాగా ఇరుక్కుపోయాను నేను. తీసేసిన పెంకుల్ని కూడా కరెక్ట్గా సర్దలేకపోయాను. చెల్లెలి పెళ్లి చేయడం వల్ల నాకు కొంచెం టైట్గా ఉంది. లేకపోతే నేనే మీకు అడ్జస్ట్ చేసేదాన్ని. ఇప్పుడు నా దగ్గర మీరు బ్యాంక్లో ట్రై చేయొచ్చుగా. మేనేజర్ అదో టైప్, కానీ ఆయన ఓకే అనుకుంటే లోన్ శాంక్షన్ చేస్తారు. నేను చూస్తాను. రే లోనప్పారావు, ఏంట్రా ఎంత బిజీగా ఉన్నావు? ఫోన్ చేస్తే కూడా తీవా? సరేనండి, నేను కాల్ చేస్తాను. అస్సలు చేయకు. నువ్వు చేసినా ఇటు తీయళ్లే. ఎందుకురా ఇలా చేసావు నువ్వు? డబ్బులు ఫ్రైడే ఇస్తావనే నమ్మకంతో నువ్వు అడిగినవన్నీ నేను గబగబా చేసేసాను. ప్లానింగ్లో చిన్న ప్రాబ్లం వచ్చింది సుందరం, అంతే. ఈ ప్లానింగ్ విరగడం వల్ల ఆ డ్యాములన్నీ పగలడం. నేను సాధారణ పనివాడిని. నువ్వు నాతో 5 అంతస్తులు 10 అంతస్తులు అని చెప్పావు, కానీ ఒక్క అంతస్తు వేసేలోపే నేను టోటల్గా జీరో అయిపోయాను. ఆ జాన్సన్ ఇంటికి అడ్వాన్స్ ఇచ్చిన డబ్బులు తీసి నేను నీకు పని చేశాను. రే సుందరం, బ్యాంకులో లోన్ అప్లై చేశాను, వస్తుంది, ఇచ్చేస్తాను. అవన్నీ ఎప్పుడు నా చేతికి వస్తాయి? టెన్షన్ అయ్యి నాకు బట్టతల కూడా వచ్చేసింది చూడు. నిలబడే స్టైల్కేం తక్కువ లేదు. ఏయ్, నేను తిట్టక ముందే ఇచ్చేసే డబ్బులని. ఇలాంటి వాళ్ళు అందరూ నాకే తగులుతారు. ఏయ్, నేను మళ్ళీ బుధవారం వస్తా. బుధవారం నాడు గనక ఇంకేదైనా సాకు చెప్పావనుకో, నా అసలు రూపం చూస్తావు నువ్వు. హలో లోనప్పారావు గారు, రేపు షాప్లో ఉంటారా? ఎందుకు? అదేం లేదు, మనం వేరే బ్యాంక్లో ట్రై చేద్దాంలేండి. అంటే మీ బ్యాంక్లో శాంక్షన్ కాలేదా? అవును, వర్కౌట్ కాలేదు. నేను రేపు ఇంటికి వచ్చేస్తానులేండి. అక్క, ఒకసారి ఏంటక్కడ అరుపులు వినపడుతున్నాయి? అది మా చెల్లెలొచ్చింది, అందుకే. ఓ, అయితే అందరూ సంతోషంగా ఉండుంటారు. గుడ్ నైట్. గుడ్ నైట్. See, one thing. It's for 150 people. 150 వరకు ఉంటారు, కానీ ఇదొక గ్లోబల్ సబ్జెక్ట్ అవడం వల్ల థింగ్స్ గోయింగ్ టు బి వెరీ టఫ్. Well, Javed, I got an idea. ఏంటది? I was thinking of మన ఇండియన్ ట్రెడిషన్లో చెబితే ఇట్స్ స్టోరీ టెలింగ్. అది మన ప్రోగ్రాంలో ఎలా ఇన్కార్పొరేట్ చేయాలి? See, well, it's just a thought. మనం కథ చెప్పటం ఒక క్రియేటివ్ థింగ్. చిన్న చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ కథ ఇష్టంగా వినాలి. యునో, ఏ కథైనా సరే
ట్రెడిషనల్ స్టోరీస్. కథ చెప్పగలిగేవాడిని కనిపెట్టి బాగా చెప్పించాలి. ఇట్ కుడ్ బి ఎ డిఫరెంట్ థింగ్, స్టోరీ టెల్లింగ్. హలో, చెప్పండి సార్. నేను ఆ ఫామ్ ఇక్కడికి తీసుకొచ్చాను. ఆఫ్టర్నూన్ లోపల సబ్మిట్ చేయాలి. లేట్ అవ్వకూడదు. త్వరగా సంతకం చేయండి. ఆ. ఇదిగో ఇక్కడ. ఇది ఎలాగైనా నాకు అరేంజ్ చేయండి. అస్సలు ఆధారమే లేకుండా ఉన్నాను. ప్రభు ఆశీర్వాదం ఎప్పుడు ఉంటుంది. ఆ, ఇంతేగా. లోనప్పారావు, ఏంటి సంగతులు? ఎవరి అమ్మాయి? తను లీనా. నమస్కారం ఫాదర్. ఆ? లోనబ్రౌనా సూపర్ మ్యాటర్. కృష్ణ గారు ఫోన్ చేశారు. అక్కడ గ్లోబల్ ఫేర్ జరుగుతుందట. అందులో మిమ్మల్ని కథ చెప్పడానికి పిలుస్తున్నారు. ఫాదర్, ఇది ఆయనకి దొరికిన మంచి ఛాన్స్. వాళ్లే కాల్ చేసి చెప్పారు, దీన్ని వదులుకోకూడదు. వదిలేరా. నేను షాప్ని ఫుల్గా ఎలా పూర్తి చేయాలో తెలియక ఆలోచిస్తున్నాను. ఇటువంటి పరిస్థితుల్లో ఇది వర్కౌట్ అవుతుందని నాకు అనిపించదు. ఎందుకు వర్కౌట్ అవ్వదు? అదే కదా లోనబ్రౌనా, నేను చెప్పేది విను. కథ చెప్పడానికి ఊర్లో చాలా మంది తిరుగుతున్నారు. వాళ్ళు హోటల్స్ లోను అక్కడ ఇక్కడ చెప్పి బాగా సంపాదించుకుంటున్నారు. మన యేసు ప్రభు కథలు చెప్పేగా అందరినీ ఆయన మార్గంలోకి తీసుకొచ్చారు. లోనబ్రౌనా, మీరు కొంచెం ట్రై చేసి చూడండి. రే, నేనింత వయసు వచ్చాక వెళ్ళి ఏంట్రా వయసు? ఏ వయసులో అయినా ఎవరికైనా ఏమైనా జరగచ్చు. 40 ఏళ్ల వయసులో సాధించిన వాళ్ళు చాలా మంది ఉన్నారా. రే, వెళ్ళరా, ధైర్యంగా వెళ్ళి చెప్పరా. అంతా మంచి జరుగుతుంది. మనసుల కిటికీలని తెరిచేసిందెవరో, పదనిస స్వరములని పలికేసిందెవరో. ఇవి తుదిలేనివి తరిమేటివి కొనసాగవ కథలు, అందరి స్నేహం తెలిపేటి చిన్ననాటి సంగతులేవో. కలబోసిన కవితై మనసంతా కొత్త వరదై, మంచి చెడులలోన కలిసుండే వేలే మమతలే. మాస్టర్, లోనప్పారావుని, మీ స్టూడెంట్ టాల్స్టాయ్ని. కలలు పంచే నాన్నకి ఏం గుర్తులేవు లోనప్పారావు. అల్జీమర్స్ 4-5 సంవత్సరాల నుంచి. ఈ క్షణాన్నే నువ్వు ఆశపడ్డ లోకమంతా కళ్ళ ముందే మెదులుతూ ఉంటే సాధనే చెయ్యవా ఊర్పుదు నువ్వే. మనసుల కిటికీలని తెరిచేసిందెవరో, పదనిస స్వరములని పలికేసిందెవరో. ఇవి తుదిలేనివి తరిమేటివి కొనసాగవ కథలు, అందరి స్నేహం తెలిపేటి చిన్ననాటి సంగతులేవో. కలబోసిన కవితై మనసంతా కొత్త వరదై, మంచి చెడులలోన కలిసుండే వేలే మమతలే. So the creative space has been assembled in a booming stage-wise.
What do you think is impossibilities of an ornament of place? Ornament of place is definitely in future. It is actually the best thing that we can do together, that all. సార్ నా పేరు లోనప్పారావు. లోనప్పారావు. ఈ ప్రోగ్రాంలో ఒక్క నిమిషం సార్కి ఇన్ఫార్మ్ చేస్తాను. మన ప్రోగ్రామ్కి సార్ ఇతను లోనప్పారావు, స్టోరీ టెల్లింగ్ గాయ్. హలో లోనపరావు గారు, కమ్ కమ్ Please come. ప్లీజ్ కమ్. సార్ మిమ్మల్ని నేను క్రిస్టర్ ఆఫీస్లో కలిశాను. ఓ రియలీ? ఆ. నాకు ఇటువంటి అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నాను సార్. నిజం చెప్పాలంటే అది ఉత్త కథ చెప్పడమే ప్రోగ్రామ్గా మీరు ఆర్గనైజ్ చేస్తున్నారు అంటే అది చాలా గొప్ప పని సార్. దీనికి నేను చాలా రుణపడి ఉంటాను. నేను దానికోసం బాగా ప్రిపేర్ అయ్యి వచ్చాను సార్. అందుకు ఇక్కడున్న మనుషుల్ని చూస్తూ కథ చెప్పడానికి కావాల్సినంత ధైర్యం తెచ్చుకున్నాను. మా నాన్న బాగా కథలు చెప్పేవారు సార్. ప్రతిరోజు రాత్రి మా నాన్న నాకు చాలా కథలు చెప్పారు సార్. నేను మీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఈరోజు ఈ ప్రోగ్రాం జరగడం లేదు. నేను ఆ ప్లేస్లో వేరే ప్రోగ్రాం ఇన్స్టాల్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అది నేను మీతో చెప్పడం మర్చిపోయాను. బయలుదేరేటప్పుడు సౌకిత్తో చెప్దాం అనుకున్నాను, కానీ ఐఎమ్ సారీ లోనప్పరావు. అటువంటి వేరే ప్రోగ్రాం వస్తే నేను డెఫినెట్గా కాల్ చేస్తాను. భోంచేయండి ప్లీజ్. వద్దు సార్. మీరు చాలా దూరం నుంచి వచ్చినట్టున్నారు. ఇది ఉంచండి. ఆ, పర్వాలేదు. వద్దు సార్, నా దగ్గర డబ్బులున్నాయి.